నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్‌లో మనం యూజ్ చేసేటువంటి రెస్ట్‌ఫుల్ ఏపీఐ గురించి మనం తెలుసుకుందాం. రెస్ట్‌ఫుల్ ఏపీఐ అంటే ఏంటి? హెచ్‌టిటిపి మెథడ్స్, స్టేటస్ కోడ్స్ దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. రెస్ట్‌ఫుల్ ఏపీఐ అంటే ఏంటంటే ఇది ఒక ఆర్కిటెక్చర్ స్టైల్ అనమాట. మనం నెట్వర్క్ అప్లికేషన్స్ అంటే ఈ నెట్వర్క్ కాల్ చేసేటప్పుడు ఒక రకమైన పద్ధతిని ఫాలో అవ్వాల్సి ఉంటది. ఆ పద్ధతి గురించి చెప్పేదే ఇది రెస్ట్‌ఫుల్ ఏపీఐ అనమాట. రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్‌ఫర్ ఏపీఐ. ఓకేనా. సో, అయితే ఇందులో మెయిన్ కీ ఫీచర్స్ ఏంటంటే స్టేట్‌లెస్ అంటే ప్రతి రిక్వెస్ట్ కూడా ఇండిపెండెంట్. సర్వరు క్లయింట్ తాలూకా ఇన్ఫర్మేషన్‌ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సెషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ గాని దేన్ని స్టోర్ చేయదు. ప్రతిసారి కూడా ఫ్రెష్‌గా మనం రిక్వెస్ట్‌ని పంపించాలి. అది స్టేట్‌లెస్ అంటే. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్‌ని ఫాలో అవుతది. ఓకేనా. అండ్ మనకి క్లయింట్ ఫ్రంట్ ఎండ్ అంటాం. సర్వర్‌ని బ్యాక్ ఎండ్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ 2 సెపరేట్ చేసి ఉంటాయి. ఓకేనా. క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ప్రతిసారి వెళ్తుంటది. సర్వర్ నుంచి రిక్వెస్ట్ అనేది వస్తది. అలాగే ఇది రిసోర్స్ బేస్డ్ అంటే మనం యూఆర్ఎల్ ఇవ్వాలనమాట. ఎటువంటి సర్వర్‌కి మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో దానికి సంబంధించిన రిసోర్సెస్‌ని మనం ఇవ్వాలి. యూఆర్ఎల్స్‌ని ప్రొవైడ్ చేయాలి. అలాగే హెచ్‌టిటిపి మెథడ్స్ ప్రొవైడ్ చేయాలి. అంటే దీన్ని వెర్బ్స్ అని కూడా అంటున్నాం. అంటే మనం ఒక ఆపరేషన్‌లో మనం ఏం చేయాలనుకుంటున్నామో అక్కడ రాయాలి. గెట్, పోస్ట్, డిలీట్ అవి దాని గురించి మాట్లాడతాం. అలాగే జేసన్ ఫార్మాట్ గాని, ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ గాని సపోర్ట్ చేస్తది. మనం మోస్ట్‌లీ యూజ్ చేసేది జేసన్ అని. ఓకేనా. నెక్స్ట్ యూనిఫార్మ్ ఇంటర్ఫేస్. ఓకేనా. కన్సిస్టెంట్ వే యాక్సెస్ మాడిఫైయర్స్ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసేది ఒక యూనిఫార్మ్ ఇంటర్ఫేస్ అనమాట. ఎప్పుడు ఒకేలాగా ఉంటది. ఓకేనా. సో, మనం దీన్ని ఏ ప్రోగ్రామింగ్‌లోనైనా సరే మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. రియాక్ట్‌లో గానీ, మొబైల్ అప్లికేషన్స్‌లో గానీ మనం ఒకసారి క్రియేట్ చేసిన ఏపీఐస్‌ని ఎక్కడైనా సరే మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మొత్తం యూనిఫార్మ్ ఇంటర్ఫేస్‌ని మెయింటైన్ చేస్తది. ఓకేనా. అయితే దీంట్లో హెచ్‌టిటిపి మెథడ్స్ గురించి మనం చూద్దాం. వెర్బ్స్. ఓకేనా. సో, ప్రతి మెథడ్ కూడాను ఒక స్పెసిఫిక్ ఆపరేషన్ చేయడం కోసం ఉపయోగపడుతది. ఇప్పుడు గెట్ మెథడ్ ఉందనుకోండి, మనం డేటాను రిట్రీవ్ చేయొచ్చు. అలాగే పోస్ట్ మెథడ్‌లో ఏంటంటే, మనం మనం అంటే ఇక్కడ సెన్స్ క్లయింట్ వెబ్ అప్లికేషన్ కానీ, మొబైల్ అప్లికేషన్ గానీ. సో, మనం ఏదైనా డేటాని పోస్ట్ చేయొచ్చు. దాని ప్రకారం సర్వర్ అనేది ప్రాసెస్ చేస్తది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ కొత్త రిసోర్సెస్‌ని గానీ, కొత్త రికార్డ్స్‌ని గానీ, ఓకేనా, కొత్త ఫైల్స్‌ని గానీ సర్వర్ సైడ్ క్రియేట్ చేయవలసి వచ్చినప్పుడు మనం పోస్ట్‌ని వాడతాం. ఓకేనా. కొత్తవి ఏవైనా క్రియేట్ చేయాలి వచ్చినప్పుడు. అలాగే మరి పుట్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని రీప్లేస్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని రీప్లేస్ చేయడం కోసం మనం అప్డేట్‌ని వాడతాం. ఈ అప్డేట్ అంటే మక్కీకి మక్కీ మొత్తం రీప్లేస్ అయితదనమాట. నెక్స్ట్ తర్వాత ప్యాచ్ ఏంటంటే ఏదైనా ఒక 100 ఫీల్డ్స్ ఉన్నాయి. మనలో ఒకటో రెండో మనం అప్డేట్ చేయాలనేసి అనుకుంటే అప్పుడు ప్యాచ్ అనే దాన్ని వాడతాం. ఓకేనా. డిలీట్ ఓకేనా. ఉన్న రిసోర్స్ మనం డిలీట్ చేయాలనుకుంటే డేటాబేస్ రికార్డ్ గానీ, ఫైల్ గానీ ఏదైనా రిమూవ్ చేసేయాలనుకుంటే మనం అప్పుడు డిలీట్ అనే మెథడ్‌ని వాడతాం. ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్‌గా ఇలా వాడతాం. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే మన గెట్‌లో కూడాను బాడీ ఇచ్చేయవచ్చు, పోస్ట్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఓకేనా. సో, అయితే మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే గెట్‌కి చూడండి యూజర్స్. ఓకేనా. ఫెచ్ ఆల్ యూజర్స్‌ని ఫెచ్ చేసుకోవచ్చు. విత్ రెస్పెక్ట్ ఐడీతో ఫెచ్ చేసుకున్నప్పుడు మనం దాన్ని పాత్ పారామీటర్ గురించి ఇస్తాం. ఓకే. ఇక్కడ మనకి రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఏంటంటే ఒకటి పాత్ పారామీటర్ అంటే ఇక్కడ చూడండి. ఈ ఈ యూఆర్ఎల్ పాత్ ఉంది కదా! ఈ పాత్‌లోనే మనం ఇక్కడ 1 ఇచ్చాం. దీన్ని పాత్ పారామీటర్ అంటారు. అదే విధంగా మనకి క్వైరీ పారామీటర్, బాడీ పారామీటర్, హెడర్ పారామీటర్స్ ఇవన్నీ వస్తాయి. ఇవి ఎక్స్‌ప్రెస్‌లోకెళ్ళిన కొద్దీ ఒకటికొకటి నేను చెప్తా ఉంటాను. ఓకేనా. అలాగే మనకి హెచ్‌టిటిపి స్టేటస్ కోడ్స్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకనేసంటే మనం ఇచ్చిన స్టేటస్ కోడ్ ప్రకారమే ఫ్రంట్ ఎండ్‌లో ఉన్న డెవలపర్స్ ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఓకేనా. ఏపీఎస్‌ని ప్రాపర్‌గా ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో మనం మేజర్‌గా యూజ్ చేసేవి 200 సిరీస్, 400 సిరీస్, 500 సిరీస్ డెవలపర్స్. అది 300, 100 సిరీస్‌లో మాక్సిమం నెట్వర్క్ పీపుల్ యూజ్ చేస్తారు. అయితే ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఫస్ట్‌ది ఇన్ఫర్మేషనల్ ఓకేనా. 100, 101 అనేది ప్రోటోకాల్స్ కంటిన్యూ అవ్వడానికి స్విచ్చింగ్ ప్రోటోకాల్స్ కోసం యూజ్ చేస్తారు. ఓకేనా. ఇది మనం డెవలపర్స్ ఎక్కువగా ఇది వాడం. ఓకేనా. మనం వాడేది ఇది 200 ఓకేనా. సక్సెస్ ఓకేనా. మనం గెట్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మనం దానికి సక్సెస్‌ఫుల్ రెస్పాన్స్ ఇచ్చామనుకోండి వెంటనే మనం 200 ఇచ్చేస్తాం. అలాగే 201 అనేది క్రియేషన్. ఏదైనా కొత్త రిసోర్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ అయిపోయింది అని చెప్పేదాని కోసం 201 అనే స్టేటస్ కోడ్ ఇస్తాం. 202 స్టేటస్ కోడ్ వచ్చి ఓకేనా. ఇది
అసింక్రోనస్ కాల్స్ కోసం ఎక్కువ వాడతాం. అంటే మనం ఒక రిక్వెస్ట్‌ని ఇస్తాం. కాకపోతే దాని పని వెంటనే అది అయిపోదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. లెట్స్ సపోజ్ చాలా సార్లు మనం బ్యాంకు బ్యాంక్‌లో ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఓకేనా. సో, అదేంటంటే ఒక రోజు కాకుండా 2, 3 రోజులు పడతది. అప్పుడేంటంటే ఫస్ట్ మనం ఇచ్చిన రిక్వెస్ట్‌ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ ప్రాసెసింగ్‌కి కొంత టైం పడతది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం 202 అనేది ఇస్తాం. 204 అనేది మనం ఏదైనా కంటెంట్‌ని డిలీట్ చేసేటప్పుడు 204 అనే రెస్పాన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటది. నెక్స్ట్ ఇది 300 సీరీస్ వచ్చి 300 సీరీస్ వచ్చి మనకి రీడైరెక్షన్ కోసం. ఇది కూడా నెట్వర్క్ పీపుల్ వాడతారు. ఓకేనా. ఇక మనకి ఇది క్లయింట్ ఎర్రర్స్. ఇది మనకి అగైన్ డెవలపర్స్ మనం ఇవ్వాలి. సో, మనం ఏంటంటే 400 అనేది బ్యాడ్ రిక్వెస్ట్. అంటే ఇన్‌పుట్‌లో ఏవైనా యూజర్ ఇచ్చిన ఇన్‌పుట్‌లో ఏమైనా సరే తప్పులున్నట్లయితే మనం బ్యాడ్ రిక్వెస్ట్ అనేది ఇస్తాం. అలాగే 401 అనేది అన్‌ఆథరైజ్డ్. ఓకేనా. ఇదేంటంటే ఒక ఆథరైజేషన్ లేనటువంటి వ్యక్తి మన ఏపీఐని వాడాలనుకుంటే అప్పుడు మనం 401 అనేది ఇస్తాం. అలాగే ఫర్బిడెన్ అంటే వాళ్ళు ఏదైతే యూఆర్ఎల్ కావాలని అనుకుంటున్నారో, ఓకేనా, ఏదైతే యాక్సెస్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారో అది లేదు యాక్చువల్‌గా. అప్పుడు మనం ఫర్బిడెన్ అనేది ఇస్తాం. అంటే 404 అంటే నాట్ ఫౌండ్. అంటే వాళ్ళు ఏ రిసోర్స్ కోసం అయితే వెతుకుతున్నారో ఆ రిసోర్స్ మన దగ్గర ఉండదు. అప్పుడు 404 ఇస్తాం. ఓకేనా. ఫర్బిడెన్‌కి 404కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఆహ్, రీస్ ఫర్బిడెన్‌లో మన దగ్గర రిసోర్స్ ఉంటది. కానీ ఆ రిసోర్సెస్‌కి వాళ్ళకి కంప్లీట్ పర్మిషన్స్ ఉండవనమాట. ఓకేనా. సో, ఇక్కడ అనాథరైజ్డ్‌లో ఏంటంటే వాడు కంప్లీట్‌గా మన సిస్టమ్‌లో ఎగ్జిస్ట్ అయ్యి లేడని అర్థం. ఫర్బిడెన్‌లో వాడు ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాడు. బట్ వాడికి పర్టిక్యులర్ యాక్షన్ చేయడానికి వాడికి అవకాశం లేదనమాట. ఓకేనా. ఇవన్నీ దగ్గరగా ఉంటాయి. కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోకుండా అర్థం చేసుకోవాలి మనం. 404 ఏంటంటే మన దగ్గర వాడు ఏ రిసోర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో, ఏ రిసోర్స్ అయితే ఆపరేషన్ చేయాలనుకుంటున్నాడో అటువంటి రిసోర్స్ అసలు ఆహ్, లేదనమాట మన దగ్గర. కానీ వాడు ట్రై చేస్తున్నాడు. అందుకనే 404. కాకపోతే క్లయింట్ సైడ్ ఎర్రర్స్ క్లయింట్ సైడ్ సారీ ఇది క్లయింట్ సైడ్ ఎర్రర్స్. మనకిప్పుడు సర్వర్ సైడ్ ఎర్రర్ కోడ్స్ ఏంటంటే వాడు రిక్వెస్ట్ మంచిగానే ఇస్తున్నాడు. కానీ మనకి ఇంటర్నల్‌గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండడం వల్ల మనకేంటంటే అది మనం ప్రాసెస్ చేయలేం. అప్పుడు 500 అనేది ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ మనం ఇస్తాం. అదేవిధంగా బ్యాడ్ గేట్‌వే. ఓకేనా. సో, బ్యాడ్ గేట్‌వే ఎర్రర్ కూడా ఏంటంటే మనకున్న డిపెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మనకి ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయడానికి కొంత టైం పడతది. ఈలోపు అంతసేపు క్లయింట్ వెయిట్ చేయడు. అప్పుడు బ్యాడ్ గేట్‌వే టైమ్ ఔట్ అని వస్తదనమాట. సో, టైమ్ ఔట్. అలాగే 503 ఏంటంటే సర్వీస్ అన్‌అవైలబుల్. ఓకేనా. ఇదేంటంటే వాడు ఏదైతే సర్వీస్ ఎక్స్‌పెక్ట్ చేసాడో ఆ సర్వీస్‌ని మనం ప్రస్తుతానికి స్టాప్ చేసి ఉంచాం. సో, ఇలాంటి కేసెస్‌లో మనం సర్వీస్ అన్‌అవైలబుల్ అని ఇస్తాం. ఇవి ఎర్రర్ కోడ్స్ గురించి. ఓకేనా. మనకి మెథడ్స్ ఎర్రర్ కోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇందులో మనం బెస్ట్ ప్రాక్టీసెస్ కొంచెం చూసుకున్నట్లయితే మనకి ప్రతిసారి కూడాను విత్ రెస్పెక్ట్ టు మనం చేసే CRUD ఆపరేషన్ అంటే క్రియేట్, రిట్రీవ్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్‌కి దానికి తగ్గట్టుగా మెథడ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఓకేనా. అవకాశం ఉంది కదా అని గెట్‌లో బాడీ పెట్టకూడదు. ఓకేనా. పుట్‌లోనే బాడీ పెట్టాలి. అలా ప్రతిదానికి కూడాను దేనికి తగ్గట్టుగా దానికి ప్రాపర్‌గా హెచ్‌టిటిపి మెథడ్స్ అనేవి ఇచ్చుకోవాలి. అలాగే మీనింగ్‌ఫుల్ యూఆర్ఎల్స్ అనేవి ఇచ్చుకోవాలనమాట. మీనింగ్‌ఫుల్ యూఆర్ఎల్స్ ఇచ్చుకున్నట్లయితే మనకి ఎవరికైనా డెమో ఇచ్చినప్పుడు గానీ, ఓకేనా, మేనేజర్స్‌కి గానీ, వాళ్ళ మేనేజర్స్ కానీ, క్లయింట్స్‌కి గానీ డెమో ఇచ్చినప్పుడు దే ఆర్ వెరీ ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం మీనింగ్‌ఫుల్‌గా యూఆర్ఎల్స్ అనేవి ఇవ్వాలి. అలాగే ప్రాపర్ స్టేటస్ కోడ్స్ అనేవి ఇవ్వాలి. ప్రతి ఆపరేషన్ మనం చేస్తాం కదా! దానికి తగ్గట్టుగా ఉన్న రెస్పాన్స్ కోడ్ అనేది మనం ఇచ్చుకోవాలి. జేసన్ ఫార్మాట్ స్టాండర్డ్స్ ప్రకారం జేసన్ ఫార్మాట్ ఇస్తాం. అలాగే మరి ఇంప్లిమెంటేషన్, అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ కన్సర్న్ కాబట్టి జేడబ్ల్యూటీ ఓకేనా. ఇవి రకరకాల అథెంటికేషన్ మెథడాలజీస్ జేడబ్ల్యూటీ, ఓఆత్, ఏపీఐ కీస్ ఓకేనా. ఇవన్నీ కూడాను మనం కోర్స్‌లోకి వెళ్ళే కొద్దీ చెప్తాను. నెక్స్ట్ పేజినేషన్ అంటే మనకి ఒకేసారి ఒక 1000 రికార్డులు ఉన్నాయంటే ఒకేసారి 1000 రికార్డులు ఇచ్చేస్తే ఓకేనా ఏపీఐ స్లో అయిపోద్ది. నెక్స్ట్ యూజర్ కూడా అన్ని రికార్డులు ఒకేసారి చూడలేడు. సో, మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క పేజ్ వైస్‌గా దాన్ని డివైడ్ చేసి ఓకేనా. ఒక పేజ్‌కి ఒక 10 రికార్డ్స్ వచ్చేలాగా ఓకేనా. అలా మనం పేజినేషన్ సెట్ చేసుకోవాలి. అలాగే వెర్షనింగ్ ఏంటంటే ఒక ఏపీఐ తయారు చేసినామనేసి అంటే ఎప్పుడు కూడాను మనకి రియల్ టైమ్‌లో అనేది రిక్వైర్మెంట్స్ కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటాయి. అప్పుడు మనకేంటంటే ఒక వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్‌కి న్యూ వెర్షన్‌కి వెళ్తూ ఉంటాం. కాకపోతే మనకేంటంటే ఆల్రెడీ బ్యాక్‌వర్డ్ ఉన్న వెర్షన్ కూడా వర్క్ చేయాలి. హ్మ్. అలా మన వెర్షనింగ్‌ని కూడాను ప్రాపర్‌గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఇక్కడ చిన్న కంపారిజన్ ఇచ్చాను రెస్ట్‌కి, సోప్‌కి. కాకపోతే ఇప్పుడు సోప్ ఎవరం పెద్దగా వాడట్లేదు. ఓకేనా. సో, మనం రెస్ట్ గురించి చూసినట్లయితే మనం ప్రోటోకాల్ మన హెచ్‌టిటిపి ప్రోటోకాల్ వాడతాం. హెచ్‌టిటిపిఎస్ అనేది సెక్యూరిటీ కన్సర్న్ కోసం వచ్చినప్పుడు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ పెట్టుకుంటే హెచ్‌టిటిపిఎస్ వస్తది మనకి.
అలాగే ఫార్మాట్‌లో మనకి జేసన్, ఎక్స్ఎంఎల్ మనం ఎక్కువ వాడేది జేసన్ అని. ఎక్స్ఎంఎల్ గురించి మనం ఎక్కువ కన్సర్న్ అవ్వాల్సిన పని లేదు. ఇది పర్లేదు లైట్ వెయిట్. ఓకే. మరీ అంత హెవీ వెయిటెడ్ కాదు. కానీ వీ హావ్ టు పాస్ ద హెడర్స్ ఈచ్ టైమ్. సెక్యూరిటీ మనం ప్రాపర్ సెక్యూరిటీ ఇచ్చుకోవాలి. ఓఆర్‌తో జేడబ్ల్యూటీ, ఎస్ఎస్ఎల్ ఇవన్నీ మనం పెట్టుకున్నట్లయితే సెక్యూరిటీ బావుంటది. ఫ్లెక్సిబిలిటీ మనకి హై ఫ్లెక్సిబిలిటీ ఉంటది. ఎందుకనేసంటే ఇది ఒకసారి ఏపీఐ రెస్ట్ ఏపీఐ గాని తయారు చేసినామనేసంటే ఎక్కడైనా సరే మనం వాడుకోవచ్చు. ఓకేనా. ఇది రెస్ట్ ఏపీఐ, హెచ్‌టిటిపి మెథడ్స్ గురించి. ఓకేనా. నెక్స్ట్ నుంచి మనం ఎక్స్‌ప్రెస్ బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. థాంక్ యూ ఫర్ లిజనింగ్.